ఏది అయినా ఆచి చికెన్ మసాలా తారాస్థాయికి చేరుకుని హైకోర్టు ఆదేశాలతో ఇబ్రహీంపట్నం రాజకీయాలు చల్లబడ్డాయి. కోర్టులో ఆకుల యాదగిరిని హాజరుపరిచిన తర్వాత తనపై జరిగిన దౌర్జన్యాన్ని వివరించారు. తనను బలవంతంగా కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి స్టేట్మెంట్ ఇచ్చారు. తారాస్థాయికి చేరుకుని హైకోర్టు ఆదేశాలతో ఇబ్రహీంపట్నం రాజకీయాలు చల్లబడ్డాయి. కోర్టులో ఆకుల యాదగిరిని హాజరుపరిచిన తర్వాత తనపై జరిగిన దౌర్జన్యాన్ని వివరించారు. తనను బలవంతంగా కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం జీ తెలుగు న్యూస్ తో మాట్లాడేందుకు ఆకుల యాదగిరి సిద్ధంగా ఉన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. ఆకుల యాదగిరి కిడ్నాప్ అయ్యి ప్రత్యక్షమైన తర్వాత నిన్న నేరుగా ఇబ్రహీంపట్నం పోలీసులు గౌరవ హైకోర్టులో ఆకుల యాదగిరిని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇన్ని రోజుల పాటు జరిగినటువంటి ఇష్యూ అంతా కూడా స్వయంగా తను ధైర్యం చేసుకుని కోర్టు ముందు ఆ విషయాలన్నీ కూడా తెలియజేశాడు. అసలు ఆకుల యాదగిరిని ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు కిడ్నాప్ చేశారు, ఏ ఉద్దేశంతో కిడ్నాప్ చేసి ఆ పార్టీకి బలవంతంగా ఓటేయించుకున్నారు. మనతో మాట్లాడడానికి కిడ్నాప్ కి గురైనటువంటి ఆకుల యాదగిరి ఉన్నారు. ఇబ్రహీంపట్నం రాజకీయాలు మొత్తం ఆకుల యాదగిరి చుట్టే తిరిగాయి. ఎందుకు మిమ్మల్ని కిడ్నాప్ చేయాల్సి వచ్చింది? మీరు ఏం చెప్తారు ధైర్యంగా? అందరికీ నమస్కారం. మనకు ముఖ్యంగా నాకు ఈరోజు నేను ఇంత సేఫ్గా ఉన్నంటే న్యాయ వ్యవస్థనే నాకు మంచి రక్షణ కల్పించి నాకు న్యాయం చేసిందని న్యాయవాదులకు, హైకోర్టుకు వారందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా 13 తారీఖు నాడు రిజల్ట్ వచ్చిన తర్వాత మమ్మల్ని ఒక ఫంక్షన్ హాల్లో ఒక రూమ్లో బంధించి గెలిచిన వారు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి బంధించి మమ్మలను ఒక బస్సులో ఆంధ్రప్రదేశ్లో చీరాల సముద్ర బొడ్డుకు ఒక ఫామ్ హౌస్ తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్లిన తర్వాత ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా తీసుకొచ్చారు అక్కడికి. అదేవిధంగా 13 పోతే 14 నాడు మా బాబు మేమున్న ప్లేస్కు మా బాబు వచ్చిండు. అక్కడికి వచ్చినప్పుడు కొద్దిగా వాళ్ళను ఎవరైతే ఆడ టీం మేనేజ్మెంట్ చేస్తారో బంటి బాబు, ప్రశాంత్ కుమార్ రెడ్డి నన్ను కలవనీయకుండా 1 గంట రాత్రి సముద్రం ఒడ్డు నుంచి నన్ను ప్రత్యేకంగా ఒక కార్లో తీసుకొని ఒక 300-400 కిలోమీటర్ల తర్వాత మళ్ళా మాతోటున్న 12 మంది కూడా ఆ బస్సులో మమ్మలను మళ్ళా పంపించడం జరిగింది. ఆడికెళ్ళి ఆ రోజు మేము 14 అయిపోయిన తర్వాత 15 నైటు మంచెటి కిషన్ రెడ్డి గారి ఫామ్ హౌస్ ఎలిమినేట్ అందరూ అక్కడికి వచ్చినాం. నైటు తెల్లారి మనకు 16 తారీఖు నాడు చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం కౌన్సిలర్ ఉండే. అక్కడి నుంచి మార్నింగ్ ఉన్నది కాబట్టి 15 నైటు చైర్మన్ రేజులో నేనున్నా. ఎందుకంటే నేను ఒకసారి ఎంపీటీసీ, 3 మాటలు కౌన్సిలర్గా, ఒకసారి వైస్ చైర్మన్గా నేను పోటీ చేసిన. మా కుటుంబము రాజకీయ కుటుంబం ఇబ్రహీంపట్నంలో. మా అన్న సొంతంగా సర్పంచ్ ఇక్కడ, అదేవిధంగా మా వదిన సర్పంచ్, నేను ఎంపీటీసీ, 3 మాటలు కౌన్సిలర్గా గెలిచిన కాబట్టి మేము చైర్మనే కాబట్టి సీనియర్ నాయకుని కాబట్టి నాకు మంచెటి కిషన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారు నాకు అవకాశం ఇస్తారని అతన్ని అడిగిన. ఆయన ఇయ్యని చెప్పిండు. ఇది ఓసీ వచ్చింది, బీసీలకు ఇచ్చే పద్ధతి కాదని చెప్పారు. అలా మెజార్టీ ఎవరైతే ఆడ ఉన్నారో మెజార్టీ కౌన్సిలర్లు నాకు అనుకూలంగా ఉన్నారు. ఇబ్రహీంపట్నం ప్రాపర్లా 19 కౌన్సిల్ ఉంటాయి. మొత్తం బయట 5 ఉంటాయి, చేరుగూడ 3,
కానాపూర్ ఒకటి, సీతారాంపేట ఒకటి, 19 వార్డులలో ఇబ్రాహీంపట్నం ఉన్నది కాబట్టి మాకు మీరు వచ్చినప్పుడు సర్ది ఎప్పుడు కూడా ఇబ్రాహీంపట్నంకి అవకాశం ఇవ్వలేదు. ఇవ్వాలని ఖచ్చితంగా అన్నందుకు నన్ను కిడ్నాప్ చేశారు సార్. కిడ్నాప్ చేసిన వ్యక్తులు ఎవరు? వాళ్ళ పేర్లు నిన్న కోర్టులో మీరు ప్రస్తావించారా? వాళ్ళు తెలియదు సార్, అంత బౌన్సర్స్ కాబట్టి వాళ్ళదేమున్నా చెప్పు, వాళ్ళు యజమాన్యము వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు వింటారు. వెనక ఎవరు ఉన్నారు? వెనుకవరు ఇప్పుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి, తర్వాత మా ఎమ్మెల్యే గారు, వాళ్ళ సూచన మేరకే ఎవరు చేసినా మాజీ ఎమ్మెల్యే బంచెడి కిషన్ రెడ్డి గారు, బంటి బాబు, ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు. ఇప్పుడు ఎవరైనా మన మీద ఏది చేసినా వాళ్ళు చెప్పినట్టే చేస్తారు కదా. వాళ్ళ గురించి మనము తెలుసుకొని చెప్పవలసిన అవసరం లేదు. అయితే 16 నాడు నన్ను తీసుకురాలేదు, ఏది ఓటింగ్ తీసుకురాలేదు. నేను వస్తున్నా కానీ తీసుకురాలేదు. 16 నాడు పొద్దుగల నన్ను సపరేట్, అంటే కౌన్సిలర్లు కొంతమంది నాకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి నాతోటి కౌన్సిలర్ నేను కలవనీయలే వాళ్ళు. నేను ఎప్పుడే కానీ ఈ 3 రోజులు కంప్లీట్ వాళ్ళకు కలవకుండా సపరేట్గా నన్ను ఉంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే టీవీలో ప్రోగ్రామ్స్ అని మనము బై రోడే తిరుగుతున్నాం కాబట్టి, ఇక్కడ రూమ్లో లేవు కాబట్టి మనకి అంత ఇది జరుగుతున్న సంగతి కూడా నాకు ఏం సమాచారం తెలియదు. నేను ఆల్రెడీ బీపీ షుగర్ పేషెంట్, మెడిసిన్ కూడా ఎందుకంటే బ్యాగులు అవుతారుంటే అవి ఉంటే చాలా కొద్దిగా ప్రాబ్లం అయింది హెల్త్ విషయానికి వస్తే. అదేవిధంగా ఏంటంటే 16 నాడు రాలేదు కాబట్టి ఏం చేసినట్టే నన్ను మున్సిపల్ తీసుకుపోతామని, మున్సిపల్ ఆఫీస్ తీసుకుపోతాము ఓటింగ్ అని కార్లు ఎక్కించుకొని 4 నన్ను మధ్య వేసుకొని మొత్తము బై రోడ్ తిప్పినాడు సార్. 4 బోన్సర్స్ సార్. పార్టీ కార్యకర్తలు 2 ఉన్నారు, 2 బోన్సర్స్ ఉన్నారు. అంతా కొత్త వాళ్ళే. ఇక నన్ను ఇక్కడ మాడుగుల, నాగర్ కర్నూలు, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అన్ని తీసుకొచ్చి ఎల్బిడి దగ్గర ఒక అడవి ఉన్నది, అడవి దగ్గర ఒక ఫామ్ హౌస్లో ఇచ్చిపెట్టారు 7 గంటలకు. అది ఓటింగ్ జరగలేదు కాబట్టి నా దగ్గరికి కొంతమంది రాయబారం చేస్తాం మళ్ళీ తీసుకొచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొని వెహికల్కి ఎక్కించిన తర్వాత మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే మీ పైన కొట్టడము, బెదిరించడము, దౌర్జన్యం చేయడం, అక్రమం చేయడం ఇట్లాంటివి జరిగిందా ట్రావెలింగ్ లో జరిగింది సార్. గుంజులాట జరిగింది. నేను వీళ్ళతోటి కొట్టాడడం జరిగింది. నాకు మానసికంగా, ఫిజికల్ గా ఎఫెక్ట్ అయింది ఆ రోజు మాత్రం. బీఆర్ఎస్ నాయకులు మీ పైన అటాక్ చేశారా లేకపోతే మీరు? అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు, బోన్సర్లు, నేను వాళ్ళు చాలా గొడవ పడ్డాం. ఎందుకంటే నన్ను మెడిసిన్ లేదు నాకు అది ఉంటే, వాళ్ళు ఏంటంటే నాకు మానసికంగా, ఫిజికల్ గా ఎఫెక్ట్ అయింది నాకు. కానీ ఆకుల యాదగిరి చైర్మన్ ఎన్నిక రోజు సంతోషంగా బండి దిగిండు, సంతోషంగా బీఆర్ఎస్ కండువా వేసుకుండు. నేనే వచ్చి జీ తెలుగు తరపున మిమ్మల్ని క్వశ్చన్ చేశాను, ఎక్కడ వెళ్ళారు ఆకుల యాదగిరి గారు? నా ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నానని మీరు నిన్న కోర్టుకు పోయేసరికి నన్ను కిడ్నాప్ చేశారని చెప్పి ఈ స్టాండ్ ఎందుకు ఇట్లా పదే మార్చుకుంటున్నారు మీరు? నేను అలాంటిది ఏం లేదు. నాకు కొద్దిగా బెదిరించారు కాబట్టి మీరు చెప్పపోతే బాగుండదు అనేది నా ఎంబడి వచ్చి చెప్పారు. నేను కూడా ఎక్కువ ఒకటే మాట చెప్పి వెళ్ళిపోయినా. ఎందుకంటే నేను పోలీస్ కస్టడీలో వెళ్ళిపోయి, ఎందుకంటే నేను కిడ్నాప్ అయినా కాబట్టి, మా బాబు కేసు వేసింది కాబట్టి, నన్ను కోర్టు ఆధారపరచమన్నది కాబట్టి నేను కోర్టు ద్వారానే నేను చేయమని భావిస్తున్నాను సార్. నేను ఆ రోజున బలవంతంగా నన్ను చేసిరు. మీరు ఒకసారి ఆ ట్రయల్ చేసిరు. ఏంటంటే ఎలక్షన్ అనేది ఒక ట్రయల్స్ ఇట్లా చేయలేవటాలని ట్రయల్స్ చేసిరు మున్సిపల్ ఆఫీసులో. ఆ ట్రయల్స్ నా పక్కపంటి ఒక అతను చూసిరుగా నా చేయి పైకి లేపుతారు. మీరు ఈ వీడియోలో చూడండి మీరు. అది ట్రయల్స్, అది ఎలక్షన్ కాదు, అది ఓన్లీ ట్రయల్స్. ఇట్లా లేవటాలి. ఎక్కడైనా రాజ్యాంగంలో ఒక్కసారి గెలిచిన సభ్యులు నిలబడి చేతులేపి నేను ఈ పార్టీకి మద్దతు ఇస్తా ఉన్నాను అంటూ ప్రమాణ స్వీకారం చేస్తే అదే ఫైనల్ జడ్జిమెంట్. కానీ మీరు ట్రయల్స్ అంటున్నారు, కానీ నిజమైన ఎలక్షన్ కదా, ఎన్నికల కమిషన్ పెట్టినా కదా. అది అప్పుడే స్టే వచ్చింది. ఎలక్షన్ అది జరగలేదు. జరిగితే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలి, నియోగపత్రం ఇవ్వాలి. అది జరగలేదు కదా. అది కోర్టులో కూడా చెప్పింది కదా అది జరగలేదని. కలెక్టర్కి ఇచ్చేసిరు. అది కలెక్టర్ ఇష్టం. అది ఏంటంటే అది అప్పుడే ఉంటుంది. అది ప్రాసెస్ మొత్తం అప్పుడే ఉండాలి. అప్పుడే స్టే వచ్చింది. స్టే మనకు 10:30 స్టే వస్తే 11 గంటలకు ట్రయల్స్ చేసిరు. అంటే మీరు మున్సిపల్ ఆఫీస్కి రానంత వరకు వాళ్ళ ఆధీనంలో ఉన్నారు. కానీ మున్సిపల్ ఆఫీస్కి వచ్చిన తర్వాత అక్కడ కలెక్టర్ ఉన్నాడు, ఆర్డీఓ ఉన్నాడు, ఆర్ఓ ఉన్నాడు, పోలీసులు ఉన్నారు, డీసీపీ ఉన్నారు, ఏసీపీ ఉన్నారు. ఇంతమంది ఉన్న తర్వాత నన్ను కిడ్నాప్ చేశారని మీరు అక్కడ ఎందుకు చెప్పలేదు? వాళ్ళకి చెప్పి ఆఫీసర్లకు చెప్పింది. నేను ఆఫీసర్లు చెప్తే నాకు సేవ్ చేసినారు. ఇక్కడ హాల్లో నన్ను కలవనీయకుండా ఒక 3-4 గంటలు నా ఎంబడి ఉన్నారు. కొంతమంది చైర్మన్ క్యాండిడేట్లు కానీ అథారిటీ వాళ్ళు నా ఎంబడి ఉన్నారు. నాకు గెలిచినప్పుడు సార్ నేను ఆల్రెడీ ఇబ్బందిగా ఉన్నా ఆరోగ్య రీత్యా. నన్ను ఇంచుమించు రాజకీయ కిడ్నాప్ లాంటిదే.
నన్ను సేఫ్గా పంపాలంటే నీకు ఆల్రెడీ కోర్టుకెళ్ళి నీకు ఆర్డర్ వచ్చింది, నేను ఏంటంటే కస్టడీలో తీసుకొని నేను కోర్టుకు ఆధారపరచమని చెప్పారు వాళ్ళు. అప్పుడు సంతోషపడ్డాను. దాని కోర్టే బచాయించింది సార్. పోలీసు వ్యవస్థ కోర్టే. ముఖ్యంగా నాకు ఇబ్రాహీంపట్నంలో పోలీసు వాళ్ళు నాకు మంచి సేఫ్టీ ఉండాలని భావిస్తున్నారు. అంటే చైర్మన్ పదవి అడిగినందుకే ఆకుల యాదగిరిని కిడ్నాప్ చేశారా? చైర్మన్ పదవి అయినందుకే నాకు ఇది మాత్రం 100% యాదగిరి మనకు అవసరం లేదు, ఉంటే ఆయన డిస్టర్బెన్స్ చేస్తారని ఫీలింగ్ ఉన్నది. కానీ ఆకుల యాదగిరి సీనియర్ నాయకుడే, అనుభవం ఉంది, గతంలో అనేక పదవులు చేసినటువంటి సీనియారిటీ ఉంది. మిమ్మల్ని కాదని వేరే వాళ్ళకి ఇవ్వడం ఎందుకు చైర్మన్? సార్ మేము 4 మాటలు గెలిచినాం. మీకు ఇబ్రాహీంపట్నం ప్రజలకే కానీ, మీడియా మిత్రులకే కానీ, ప్రెస్ మిత్రులకే మీరు తెలుసుకోరి. మేము ఏదైనా వ్యవసాయం చేసుకొని బిజినెస్ చేసుకుంటే చేసినాం, కానీ మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు అమ్ముకొని మేము రాజకీయాలలో ప్రజాక్షేత్రంలో ఉన్నాం. ఎందుకంటే కుటుంబం మొత్తం అట్టే ఉన్నది కాబట్టి అదొక షోక్, అది అంతే. రాజకీయాలు అంటే ప్రజలతోటి అనుసంధానం ఉంటే మాకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ప్రజలతోటి మాకు ముఖ్యంగా మీరు ఏదైనా తెలుసుకోరు. మీరు ఇబ్రాహీంపట్నంలో మేము ప్రజలతోటి ఇబ్రాహీంపట్నం ఏంటంటే చాలా మంచి గ్రామం సార్, సిటీ. ఎందుకంటే ఈడ సంపన్న జాతులు ఉన్నాయి. ఈడ మేము కులాలు పెట్టి పిలుచుకోము. బావ, మామ, అక్క, చెల్లె, అన్న అని పిలుచుకుంటాం. మేము ఈ కులాలు పెట్టుకొని మేము ఇప్పుడు వీళ్ళం చాలా ప్రేమగా ఉంటాం సార్. ఇబ్రాహీంపట్నంలో మధ్యతరగతి కుటుంబాలు చాలా ప్రేమగా ఉంటాం. ఆ ప్రేమనే నన్ను మొన్న మున్సిపల్ ఎలక్షన్ నాడు మా మిత్రులే కానీ, ఇబ్రాహీంపట్నం ప్రజలే కానీ అభిమానంతో నాకు ఇంతమంది నాకు చైర్మన్ కావాలని కోరుకున్నారు కాబట్టి ఆ భగవంతుడు నాకు చైర్మన్ ఇచ్చే అవకాశం వస్తుంది సార్. చివరిగా ఈ ఎన్నికలు కలెక్టర్ ఆఫీస్ కి చేరాయి. ఇప్పుడు కలెక్టర్దే తుది నిర్ణయం. కలెక్టర్ ఒకవేళ నిన్న జరిగినటువంటి చైర్మన్ ఎన్నికలని ఫలితాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తారా, లేదా మళ్ళీ కొత్తగా అభ్యర్థిని ఎన్నుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తారా? కొత్తగా ఎన్నుకోవాలని సార్. అదంతా కిడ్నాప్ అయినప్పుడు మనం ఆల్రెడీ కేసు వేసినాము, కోర్టు కూడా చెప్పింది. కలెక్టర్ విన్నపం ఏంటంటే మేము ఆల్రెడీ మళ్ళా ప్రెస్ ఎలక్షన్ చేసి మళ్ళా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకోవాలని మేము ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. ఓకే, ఒకవేళ మీరు అన్నట్టు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మళ్ళీ కొత్తగా వేస్తే మీ మద్దతు ఎవరికి ఉంటుంది? నాకు అన్ని పార్టీలు సార్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, అవతల పార్టీలో కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ పార్టీలో ఖచ్చితంగా నాకు సీనియర్ నాయకులు నన్ను చైర్మన్ చేస్తామని అందరూ నాకు, అంటే పార్టీతో సంబంధం సంబంధాలు లేకుండా నాకు సీనియర్ నాయకులని నాకు అందరూ కూడా నాకు కలిసి చెప్తున్నారు సార్. ఎంతమంది మద్దతు ఇస్తారు మీరు ఇండివిజువల్ ఒకవేళ చైర్మన్ ఎన్ని కావాలంటే? మెజార్టీ పర్సన్స్ నేను గెలుస్తానికి ఎంత కావాలో అంతమంది ఇస్తారు సార్. 14 మంది ఎక్కువ కూడా కావచ్చు. నేను గెలుస్తానికి 13 కావాలి, ఇంకెక్కువ కూడా కావచ్చు. ఇదంతా కూడా కాంగ్రెస్ కుట్ర, కాంగ్రెస్ రాజకీయము. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులే యాదగిరిని మైండ్ వాష్ చేసి తన పార్టీలోకి తీసుకొని కాంగ్రెస్ తరఫున చైర్మన్ పదవి ఇస్తానన్నందుకే యాదగిరి ఇట్లా డైవర్ట్ అయిపోయాడు అనేది కూడా ప్రచారం జరుగుతుంది. అలాంటిది ఏం లేదు సార్. నేను ఇప్పుడున్న ఎమ్మెల్యే రంగారెడ్డి గారు, నేను అతన్ని కలవక 2 సంవత్సరాలు అవుతుంది సార్. నాకు అలాంటిది ఏం లేదు. నాకు తోటి కౌన్సిల్, నేను సీనియర్ మున్సిపల్ వచ్చినప్పుడు సార్ కౌన్సిల్లో ఉన్నా. నేను 3 మాటలు కౌన్సిల్ వచ్చింది, 3 మాటలు నేను కౌన్సిలర్గా ఉన్నా. మా యొక్క మద్దతు నీకు ఉంటుంది, సీనియర్ నాయకుడివి, మాకు పెద్ద ఆయన లేకుంటామని కౌన్సిలర్ నాకు సపోర్ట్ చేస్తారు సార్. ఎవరు ఒత్తిడి లేదు, ఎవరిది అది లేదు. ఒకవేళ కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మిమ్మల్ని పిలిచి మీరు మా పార్టీ వైపుగా రండి, మీకే చైర్మన్ ఇస్తానంటే ఇక అది అప్పుడు సంగతి తెలియదు సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మనము ఇప్పుడు నేను ఆరోగ్యరీత్యా అంత ఫిట్ లేను ఇప్పుడు ప్రస్తుతానికి, మైండ్ సెట్గా నేను రాత్రి వచ్చినప్పుడు కోర్టుకు వెళ్ళి రాత్రి వచ్చినా కాబట్టి నేను, ఎందుకంటే నాకు ఒక 24 అవర్స్ టైం కావాలి. ఎందుకంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిదామని ఈరోజు పోదామని చేస్తున్నాను. ఎందుకంటే మానసికంగా దెబ్బతింటే ఆరోగ్యం కూడా దెబ్బతింటది. చివరిగా కోర్టులో మీరు నా సెల్ ఫోన్, నా సర్టిఫికేట్ ని కూడా లాక్కున్నారని చెప్పారు. ఎవరు లాక్కున్నారు? ఇప్పుడు మీకు హ్యాండ్ ఓవర్ చేశారా? ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు సార్. ఉండేది సార్ సెల్ ఫోన్ ఒకటి. నేను గెలిచిన తర్వాత ధృవీక పత్రం ఇస్తారు కదా, నివేదిక పత్రం ఇస్తారు, ఆ పత్రం వాళ్ళే తీసుకున్నారు. అదేవిధంగా పార్టీ అధిష్టానం తీసుకున్నారు సార్. పార్టీ మాజీ ఎమ్మెల్యే డైరెక్ట్ మీద నుంచి లాక్కున్నాడు. లాక్కు అంటే అలా తనకి తెలుసుకుని పిఏకి ఇచ్చారు సార్ దగ్గర. చివరిగా ఇబ్రాహీంపట్నం ప్రజలకి మీరు ఏం చెప్తారు జరిగినటువంటి కిడ్నాప్ ఎపిసోడ్ పైన? నా మీద నాకు ఇలాంటి జరిగిందని టీవీలలో, పేపర్లలో వచ్చింది నాకు తెలియదు సార్. అది నా మీద ఇంత అభిమానం చూపెట్టి ఇబ్రాహీంపట్నం మెజార్టీ ప్రజలు నాకు మద్దతు పలికిరు. వాళ్ళ మద్దతుతోటే ఈరోజు కోర్టే గాని, పోలీసు వాళ్ళే గాని నాకు రక్షణ కల్పించారు సార్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మీరు దూరమేనా? ఇప్పుడు దూరం అంటే
చెప్పలేను సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు వచ్చినాక ఇప్పుడు ఏంటంటే ఇంతవరకు నన్ను వాళ్ళు అభిమానించినప్పుడు నేను 40 ఏళ్ల సంది మంచి కిషన్ రెడ్డి వెంబడే ఉన్నాను సార్. నేను వాళ్ళ అడుగుజాడుల్నే ఒక మంచి సంబంధాలతో ఉన్నాం. ఇక నన్ను కాదని రకరకాలుగా వాళ్ళు ఇబ్బంది పెట్టారు కాబట్టి ఇక రాజకీయాల్లో డబ్బులే ముఖ్యమంటే మేము 40 ఏళ్ళ సార్ రాజకీయం చేసుకుంటా అడవులే సంపాదించిన పైసలు మొత్తాలు లేవు సార్. 40 ఏళ్లతోటి కిషన్ రెడ్డి తోటి మీకు పరిచయం ఉన్నప్పుడు ఆయన పైన మీరు కిడ్నాప్ చేసి పెట్టారు కదా, ఎట్లా మళ్ళీ బీఆర్ఎస్ లోనే ఉంటాను కలిసి ఉంటానని ఆలోచన మీకుంది? ఇంకా అంటే ఒకసారి ఇప్పుడు ఏదైనా పార్టీ ఒక సొంతం కాదు కదా సార్. పార్టీ ఒక అధిష్టానం ఉంటుంది, పార్టీ పెద్దది, ఒక్కరితోటే పార్టీ అని కాదు కదా. అలా పార్టీ సభ్యులు మేము వాళ్ళకి ఉన్నాం. ఫస్ట్ తెలుగుదేశంలో ఉన్నాం, ఆడికెళ్ళి 2014లో ఎమ్మెల్యేగా ఉండేనాం. తెలుగుదేశంకి వెళ్ళి అంటే మేము కేసీఆర్ మళ్ళీ కిషన్ రెడ్డి మేము పార్టీలోకి పిలిచి మాకు మద్దతు ఇవ్వండి అంటే నేను సార్ పోయి పద్ధతి లేదు కాదు సార్. ఇంత అయినాక పోరు సార్, పోరు. ఎందుకంటే ఏది అంటే ఇచ్చినా మనసు ఏంటంటే మనసు చంపుకొని పోము సార్. పదవే ముఖ్యం కాదు, మనసు కూడా ఆత్మగౌరవం కూడా కావాలి. ఇక చైర్మన్ గురించే అంత దిగజారి పరిస్థితి రాదు ఉంటుంది సార్. రైట్. తనని బలవంతంగా కిడ్నాప్ చేశారు మాజీ ఎమ్మెల్యే తనయుడు అంటూ క్లియర్ గా కోర్టుకి తెలియజేశారు. ఇప్పుడు సీతలుతో కూడా అదే మాట్లాడారు. ఎందుకు నిన్న ఆరోగ్యం బాగాలేదు, నేను హాస్పిటల్లోకి వెళ్ళావని సీతలకు క్వశ్చన్ చేసినప్పుడు నా పక్కన ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు నన్ను బెదిరించి ప్రతిసారి నా చెయ్యి పట్టుకొని ఇలా టచ్ చేస్తూ ఈవెన్ కౌన్సిల్ హాల్లో కూడా నా పక్కన కూర్చొని కార్యకర్తలు నాయకులు గెలిచినటువంటి అభ్యర్థులు బెదిరించారు కాబట్టి నేను బీఆర్ఎస్ కి మద్దతు తెలియజేయాల్సి వచ్చింది. నేను ఇండివిజువల్ గా నిలబడి చైర్మన్ గా నేను ఇబ్రాహీంపట్నంకి నిలబడదలుచుకున్నాను. నాకు ఎవరైనా సపోర్ట్ చేయాలంటే వచ్చి స్వచ్ఛందంగా సపోర్ట్ చేసి నన్ను చైర్మన్ గా ఎన్నుకోండి. కలెక్టర్కి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను, మళ్ళీ ఎన్నిక ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్ పద్ధతి మొన్న సాగిందో అది కేవలం ట్రయల్స్ మాత్రమే, కానీ నిజమైనటువంటి ఎన్నిక మళ్ళీ నిర్వహించాలి. దానికి నేను ఏ పార్టీకి మద్దతు ఇస్తాను అనేది ఆ రోజుని బట్టి నేను డెఫినెట్ గా సపోర్ట్ చేస్తానంటూ కిడ్నాప్ కి గురైనటువంటి ఆకుల యాదగిరి చెప్తా ఉన్నాడు. థ్యాంక్ యూ రవితేజ.